హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎట్ ద సేమ్ టైం ఆ లోక్సభ ఎలక్షన్స్ తో పాటు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్లలో ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీలు గెలిచినాయి, ఆ పార్టీలు ఆ రాష్ట్రాల యొక్క సీఎంలు గుర్తుంచుకోవడం కోసం లాజిక్ చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్ గా ఒక లాజిక్ చూద్దాం. ఓకే, సో లోక్సభ ఎలక్షన్స్ ఇటీవల జరిగినాయి. ఆ లోక్సభ ఎలక్షన్స్ తో పాటు ఎన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి అంటే 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి. ఓకే, లోక్సభ ఎలక్షన్స్ తో పాటు ఎన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి అంటే 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. ఆ రాష్ట్రాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా. ఓకే, సో ఇందులో వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అట్ ద సేమ్ టైం ఒడిశాలో బీజేపీ గెలిచింది. సిక్కింలో వచ్చేసరికి ఎస్కేఎం సిక్కిం క్రాంతికారి మోర్చా గెలిచింది. నెక్స్ట్ ఏపీలో సరికి టీడీపీ గెలిచింది, తెలిసిందే. సో ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సో తెలిసిందే. దాని తర్వాత వచ్చేసరికి సిక్కిం రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నుకున్నారంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. సో గుర్తుంచుకోవడం గురించి మామూలు ఒక లాజిక్ చూద్దాం, ట్రిక్ టైప్ చూద్దాం. సో సిక్కిపోయేటప్పుడు ఎవరైనా ఎందుకు సిక్కిపోతారో, ప్రేమ తక్కువ అయితే సిక్కిపోతూ ఉంటారు. ఓకే, సో ప్రేమ అడుక్కో అప్పుడు. ఓకే, నువ్వు సిక్కిపోతున్నావు అంటే ప్రేమ అడుగు. ఓకే, అప్పుడు మళ్ళీ లావ్ అవుతావు. సో ఎంత అన్నం పెట్టినా వాళ్ళు బక్కగా అయిపోతూ ఉంటారు. సో రంది పెట్టుకొని ప్రేమ లేక, సో ఆ ప్రేమ ఉంటే వాళ్ళు లావ్ అవుతారు. సో దాన్ని ప్రేమ మాంగ్. ఓకే, సో సిక్కిం యొక్క ముఖ్యమంత్రి ఎవరు? సో ముఖ్యమంత్రి రాష్ట్రాలకు వైపు, ముఖ్యమంత్రులకు వైపు ఇచ్చి అరేంజ్ చేయమంటే, సో సిక్కిం అనగానే సిక్కిపోతాడు. సో ఎందుకోసం? ప్రేమ లేక. సో ప్రేమ మాంగ్. ఓకే, ప్రేమ్ సింగ్ తమాంగ్. సో అట్లా సిక్కిం యొక్క ముఖ్యమంత్రి గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే పేమా కండు. ఓకే, సో ఇక్కడ పేమా కండు. సో అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి మనకి గుర్తుంచుకోవడం ఎట్లా అంటే అరువు చల్లని. ఓకే, అరువు చల్లని ఎట్లా అరుస్తావు? సో అరువు చల్లని ఎందుకు అరుస్తావు అంటే పాము ఉంది అక్కడ. ఓకే, పాము ఉంది. ఆ పాము ఉంటే ఎవరైనా అరుస్తారు. ఓకే, పాము ఉంటే అరుస్తారు కదా. సో ఆ విధంగా అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి మనం గుర్తుంచుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరనగానే అరువు చల్లని. ఎందుకు అరుస్తానో చల్లని అంటే పాముంది. పేమ. ఓకే, పేమ కండు. ఓకే, ప్రేమ కాదు, పామ. ఓకే, ప్రేమ వచ్చేసరికి మళ్ళీ సిక్కిం ఆగిపోద్ది. ప్రేమ మాంగ్, సిక్కిము, పాము, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఒడిశా యొక్క ముఖ్యమంత్రి ఎవరంటే మోహన్ చరణ్ మాజీ. సో గుర్తుంచుకోవడం గురించి, సో ఓడిపోయిండు ఎందులో? రన్నింగ్ రేస్ లో ఓడిపోయిండు చరణ్. ఓకే, చరణ్ ఓడిపోయిండు. ఎందులో ఒడిశా యొక్క ముఖ్యమంత్రి అనగానే ఓడిపోయిండు గుర్తు రావాలి. ఎందులో ఓడిపోయిండు? సో అక్కడ చూసుకోండి, రన్నింగ్ రేస్ లో ఓడిపోయిండు మోహన్ చరణ్ మాజీ. ఓకే, సో ఇది లోక్సభ ఎలక్షన్స్ తో పాటు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ రాష్ట్రాలు. ఓకే, లోక్సభ ఎలక్షన్స్ తో పాటు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన రాష్ట్రాలు, వాటి యొక్క ముఖ్యమంత్రులు, ఎట్ సేమ్ టైం అక్కడ ఏ పార్టీలు గెలిచినాయి. సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, లోక్సభ ఎలక్షన్స్ తో పాటు ఎన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి, అవి ఏవి? ఓకే, 4 రాష్ట్రాలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా. సో అందులో అరుణాచల్ ప్రదేశ్, ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సిక్కింలో ఎస్కేఎం పార్టీ వచ్చింది. ఏపీలో టీడీపీ వచ్చింది, మనకు తెలిసింది. నెక్స్ట్ తెలంగాణతో పాటు ఎన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినాయి? ఓకే, సో లోక్సభ ఎలక్షన్స్ తో పాటు 4 రాష్ట్రాల్లో, ఎట్ ద సేమ్ టైం తెలంగాణతో పాటు కూడా అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన రాష్ట్రాలు ఏంటంటే 4. ఓకే, అవి ఏంటి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్. తెలంగాణతో పాటు నవంబర్ 30న అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన రాష్ట్రాలు ఎన్ని? అవి ఏవి? 4. అవి ఏంటి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్. గుర్తుంచుకోవడం గురించి ఆ మధ్యలో ఒక కోడ్ కూడా పెట్టుకున్నాం, మరతెచ్చాము గుర్తుపెట్టుకున్నాం. మా బెడ్ చేసుకొని మధ్యప్రదేశ్, రాబెడ్ చేసుకొని రాజస్థాన్, తేబెడ్ చేసుకొని తెలంగాణ, చాబెడ్ చేసుకొని ఛత్తీస్గఢ్, మూబెడ్ చేసుకొని మిజోరాం. మనం అప్పుడు పెట్టుకున్నాం, మరతెచ్చాము అని కోడ్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఒకటి. ఓకే, సో ఇక డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే తెలంగాణతో పాటు ఎన్ని రాష్ట్రాలు? 4 రాష్ట్రాలు జరిగినాయి. ఆ 4 రాష్ట్రాలు ఏంటి అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, ఛత్తీస్గఢ్. సో ఆ రాష్ట్రాల్లో ఏ పార్టీలు గెలిచినాయి అంటే అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణతో పాటు జరిగిన అన్ని రాష్ట్రాల్లో. సో తెలంగాణలో ఏది గెలిచిందో మనకు తెలుసు, కాంగ్రెస్. ఓకే, సో మిజోరాంలో సరికి జెడ్పీఎం. ఓకే, జోరాం పీపుల్స్ మూవ్మెంట్. మిజోరాంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్. ఓకే, మిజోరాం అండ్ తెలంగాణ కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది. ఓకే, మిజోరాం అండ్ తెలంగాణ రెండిట్లలో కాకుండా
మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచింది. సో లోక్సభ ఎలక్షన్స్ తో పాటు జరిగిన రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్, ఒడిశాలో బీజేపీ గెలిచింది, సిక్కింలో, ఏపీలో కాకుండా ఓకే, సిక్కింలో ఎస్కేఎం, ఏపీలో టీడీపీ గెలిచింది. ఇక్కడ వచ్చేసరికి తెలంగాణ అండ్ మిజోరాం కాకుండా మిగతా 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ గెలిచింది. సో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు ఏ రాష్ట్రాల్లో ఏది గెలిచింది అని. సో మిజోరాం అండ్ తెలంగాణలో కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ. సో మిజోరాంలో జెడ్పీఎం, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. తర్వాత వచ్చేసరికి రాజస్థాన్ లో ముఖ్యమంత్రి ఎవరు, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే భజన్ లాల్ శర్మ. సో గుర్తుంచుకోవడం కోసం రాజు దగ్గర భజన చేస్తూ ఉంటాం ఓకే. రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి అనగానే రాజు దగ్గర భజన చేస్తూ ఉంటాం, భజన్ లాల్ శర్మ. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ఓకే. ఇందాక మోహన్ చరణ్ వచ్చిండు, అక్కడ రన్ గుర్తుంచుకోండి, చరణ్. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ పక్కన పెట్టండి, చరణ్ రన్ గుర్తుంచుకుంటే మనకి ఒడిశా యొక్క ముఖ్యమంత్రి వస్తుంది. ఇక్కడ మధ్యప్రదేశ్ మళ్ళా మోహన్ యాదవ్ ఓకే, మోహన్ యాదవ్. సో ఇక్కడ కూడా మనం యాదవ్ను గుర్తుంచుకోవడం చూద్దాం. సో మధ్యలోనే చదువుతూ ఉంటాం, అందరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చదువుతూ ఉంటాం, ఎంతో చదువుతూ ఉంటాం, బట్ మర్చిపోతూ ఉంటాం, మధ్యలోనే యాద్ ఉండదు, మర్చిపోతూ ఉంటాం. సో యాదవ్ మర్చిపోతూ ఉంటారు, యాద్ ఉండట్లేదు అందరికీ ఓకే. ఎంత చదివినా మధ్యలోనే యాద్ ఉండట్లేదు, మధ్యలో మర్చిపోతున్నాం. సో అట్లా మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అనగానే మధ్యలోనే మర్చిపోతున్నాం, యాద్ ఉండట్లేదు. సో యాదవ్ చూసుకోండి ఓకే. అట్లా మధ్యప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. నెక్స్ట్ మిజోరాం యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే లాల్ దోహెమా. సో గుర్తుంచుకోవడం కోసం మిజోరాం జో కొడతా ఉంటే దోమ డిస్టర్బ్ చేస్తుంది. సో మనకు తెలిసిందే, ఎప్పుడైనా మనం పడుకున్నప్పుడు బాగా డిస్టర్బ్ చేసేటి ఏంటంటే దోమలే. సో ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో మిజోరాం జో కొడతా ఉంటే ఏం డిస్టర్బ్ చేస్తే, దోమలు డిస్టర్బ్ చేస్తే దోమ ఓకే, ఎర్రదోమ డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో అట్లా మిజోరాం యొక్క ముఖ్యమంత్రి లాల్ దోమ అని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే విష్ణుదేవ్ సాయ్. సో ఛత్తీస్గఢ్ చస్తా ఉంటే గుర్తుంచుకోవడం కోసం చస్తా ఉంటే మనకు దేవుడు మాత్రమే సాయం చేయగలుగుతాడు. ఏ దేవుడు అంటే విష్ణుదేవుడు ఓకే, విష్ణుదేవుడు మాత్రమే సాయం చేయగలడు. ఛత్తీస్గఢ్ చస్తా ఉంటే, అట్లా ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి మనకు తెలిసిందే యనమల రేవంత్ రెడ్డి. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన రాష్ట్రాలు, వాటి యొక్క ముఖ్యమంత్రులు గుర్తుంచుకోవడం కోసం సింపుల్ లాజిక్స్ ఓకే. ఓవరాల్ గా ఏంటి అంటే లోక్సభ ఎలక్షన్స్ తో పాటు ఎన్ని రాష్ట్రాలు అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి అంటే 4 రాష్ట్రాలు, అవి అడగడానికి ఛాన్స్ ఉంది, వాటి యొక్క ముఖ్యమంత్రులు అడగడానికి ఛాన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన రాష్ట్రాలు, వాటి యొక్క ముఖ్యమంత్రులు అడగడానికి ఛాన్స్ ఉంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. లాజిక్ నచ్చితే వీడియో లైక్ చేయండి మర్చిపోకుండా. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.